సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని మల్టీపర్పస్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు తన సొంత నిధులతో 5 లక్షల రూపాయలతో కొనుగోలు చేసినటువంటి డిజిటల్ కంటెంట్ పుస్తకాలను పంపిణీ చేశారు. 10వ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలవాలని, విద్యార్థులు బాసర త్రిబుల్ 80ను అత్యధిక సీట్లు గెలవాలని ఆయన ఆకాంక్షించారు. వాళ్ళకి సెంట్రీకి వచ్చేలాగా అద్భుతమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి సిలబస్ తయారు చేసి అందరికీ అందుబాటులో ఉండాలి అని నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పని వాళ్ళ భవిష్యత్తుకు బంగారు వాదన వేస్తూ చదువుకుందాం.